చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి తరచూ అడుగుతూనే ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీడియో కడవరకు చూడండి. రిఫ్రిజిరేటింగ్ మిషన్, ఒక రిఫ్రిజిరేటింగ్ మిషన్ ఉందంట. అది ఎంత కెపాసిటీ ఉంది? 6 tons. అంటే కెపాసిటీ ఆఫ్ ద కెపాసిటీ Q is equal to 6 tons. సో ఇన్ కిలో జౌల్ పర్ మినిట్లో అయితే ఇంటూ మనం దేంతో మల్టిప్లై చేయాలి? 210. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 into 210 వేస్తే కిలో జౌల్ పర్ మినిట్లో కన్వర్ట్ అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందని మనకి 1260 కిలో జౌల్ పర్ మినిట్. అంటే దీని యొక్క కెపాసిటీ 1220 కిలో జౌల్ పర్ మినిట్ అంత కెపాసిటీ ఉందంట. రిఫ్రిజిరేటింగ్ మిషన్ 6 tons ఆఫ్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఆన్ బెల్ పాలిమర్ సైకిల్. బెల్ పాలిమర్ సైకిల్ మనకి ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాను. దాని యొక్క టీవీ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఒకసారి. ఇది P, ఇది V. P అండ్ V డయాగ్రామ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ప్రెషర్. ఓకేనా, కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ PV డయాగ్రామ్ అండ్ TS డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. ఓకేనా, నీట్గా డ్రా చేసుకుంటాం, ఎందుకంటే ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది B, ఇది P అనుకోండి. ఇది P, ఇది V అనుకున్నాం. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ కంప్రెషన్ ప్రాసెస్, దట్ ఈస్ 1 to 2, 2 to 3. ఓకే, 2 to 3 కూలర్, 3 to 4 ఎక్స్పాండర్ and 4 to 1 refrigerator. ఓకే, 1 2 3 4 బెల్ పాలిమర్ సైకిల్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కంపల్సరీ చూడండి, సైకిల్స్ మీద మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, ఇది కంప్రెషన్ ప్రాసెస్. ఓకేనా, ఇది కూలర్, ఇది ఎక్స్పాండర్, ఇది రిఫ్రిజిరేటర్. ఓకే, అంటే P1 is equal to P4, P2 is equal to P3. ఓకే, ఇలా ఉంది. నెక్స్ట్ టెంపరేచర్ అండ్ వెలాసిటీ, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ డయాగ్రామ్ చూస్తే ఇది బెల్ పాలిమర్ సైకిల్లో టెంపరేచర్ అండ్ వెలాసిటీ డయాగ్రామ్. ఓకేనా, సో ఎలా ఉంది? ఇది టెంపరేచర్, ఇది వాల్యూమ్. ఓకే, సో చూస్తే ఎలా ఉంటుంది? కంప్రెషన్, ఐసోట్రోపిక్ కంప్రెషన్, కాన్స్టెంట్ ఎంట్రోపీ, TS డయాగ్రామ్. TS కాన్స్టెంట్ ఎంట్రోపీ 1 to 2. ఓకే, 2 to 3 the process is 1 to 2 compression. ఓకే, సో మనకి స్పేస్ సరిపోతుంది. ఓకే, చూస్తే 1 to 2 కంప్రెషన్ ప్రాసెస్, అలాగే 2 to 3 కూలర్, అలాగే 3 to 4 expansion process constant, that is entropy is constant. Okay, 4 to 1 refrigerating method. So ఇది 1 2 3 4 ఎలా ఉంది? ఆ బెల్ పాలిమర్ సైకిల్ యొక్క మొత్తం ప్రాసెస్, PV డయాగ్రామ్ అలాగే TS డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. చూడండి ఒకసారి. బెల్ పాలిమర్ సైకిల్ అన్నమాట. Has an upper limit of
pressure at a constant of 5 bar అంటే హైట్ అప్పర్ లిమిట్ అంటే ఏం ఇచ్చినట్టు ఇక P2 it is equal to P3 it is equal to ఎంత ఇచ్చినట్టు 5.2 bar 5.2 bar. Okay, next the capacity of temperature at the start of compression are 10 degrees Celsius. Sorry, 16 degrees Celsius. అంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఎంత ఇచ్చాడు 1 దగ్గర T1 దగ్గర బిఫోర్ స్టార్టింగ్ 16 degrees Celsius, that is 16 plus 273. So ఎంత వస్తుంది is respectively the compressed air is cooled at a constant pressure to a temperature of 41 degrees. The compressed air is cooled అంటే compressed air cool అయిందంట is cooled at a constant pressure to a temperature of 41 degrees Celsius. అంటే 41 degrees Celsius అంటే ఇక్కడ 41 degrees Celsius అంటే P3 ఇచ్చినట్టు P2 ఇచ్చినట్టు P3 ఇచ్చినట్టు ఓకేనా P3 is equal to 41 after compression the process is cooling process. ఓకేనా అందుకనే వాడు చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. సో కనిపిస్తుంది మీకు అందరికీ 41 degrees Celsius that is equal to 41 plus 273. ఓకే ఎంత వస్తుంది నెక్స్ట్ enters the expansion cylinder assuming both the expansion and compression pressures to be isentropic with gamma is equal to 1.4. calculate అంటే isentropic compression process isentropic expansion process అవుతే కనుక calculate coefficient of performance. ఓకేనా నాకు అక్కడ T1 లో T2 ఇచ్చాడు T1 is equal to ఏం ఇచ్చాడు సో 60 degrees Celsius. So that is equal to 16 plus 273. So the T1 ఎంత వచ్చిందంటే మనకి T1 టెంపరేచర్ 289 కెల్విన్స్ కనిపిస్తుంది అందరికీ Q వరకు కనిపిస్తుంది. నేను ఇక్కడ పైన రాస్తాను ఓకేనా. అలాగే T1 is equal to 60 degrees Celsius ఇచ్చాడు. దీన్ని 16 plus 273 చేస్తే 289 కెల్విన్స్ వచ్చింది. అలాగే T3 కూడా ఇచ్చాడు. T3 is equal to 41 degrees Celsius, that is 41 plus 273. So that is equal to T3 మనకి 314 kelvins. 314 kelvins. Okay. Next P1 it is equal to P4 it is equal to ఎంత ఇచ్చినట్టు మనకి సో మనకి P1 P4 ఇవ్వడం కానీ P2 P3 ఇచ్చాడు. హైయెస్ట్ బై P2 it is equal to P3 it is equal to 5.2 bar. అలాగే both expansion bar. ఓకే సో ఇలా ఇచ్చాడు మనకి ప్రెజర్ అట్ ఇనిషియల్ ప్రెజర్ ఆల్మోస్ట్ మనకి ఇనిషియల్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. దట్ ఈస్ P1 it is equal to P4 it is equal to 1 bar. వచ్చాడు సార్ ఇందులో కూర్చోండి. వచ్చాడు సార్ వచ్చాడు 5 bar. ఓకే అలాగే కోఎఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ పర్ మినిట్. సో ఇవన్నీ చూస్తే మనకి ఆర్పిఎం ఇచ్చింది యూనిట్ రన్స్ అట్ 240 ఆర్పిఎం అంటే n is equal to 240 rpm ఇచ్చింది. ఓకే ఇస్ ద డబుల్ యాక్టింగ్. ఓకే స్ట్రోక్ లెంత్ ఈస్ L ఇచ్చాడు. స్ట్రోక్ లెంత్ వచ్చేసి 200 mm. ఓకేనా పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద ఎయిర్ టేక్ gamma is equal to 1.4 Cp is equal to 1.003 kilojoule per kg Kelvin. సో నాకు డేటా ఇచ్చాడు అన్నమాట.
ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎంత సార్ అంటే నాకు ఇక్కడ ప్రెజర్స్ లిబరేట్ అవుతుంది, హైయెస్ట్ ప్రెజర్ లోవర్ ప్రెజర్ ఇంత లిబరేట్ అవుతుంది. అలాగే నాకు ఇనీషియల్ టెంపరేచర్ వచ్చేసి 289, ఆఫ్టర్ కూలింగ్ ప్రాసెస్ టెంపరేచర్ 31 డిగ్రీ 314 కెల్విన్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎంత, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ సర్క్యులేటింగ్ పర్ మినిట్ అంటే ఎయిర్ ఎంత సర్క్యులేట్ గల్ఫ్ సైకిల్ రిఫ్రిజిరెంట్ ఏంటి ఎయిరే, అందుకని ఎంత ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది సార్ అని అడుగుతున్నాడు. పిస్టన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కంప్రెసర్ అండ్ ఎక్స్పాండర్, పిస్టన్ ఎంత డిస్ప్లేట్ అవుతుంది ఈ కంప్రెసర్లో, ఓకేనా, కంప్రెసర్లో అలాగే ఎక్స్పాండర్లో, ఓకేనా. బోర్ ఆఫ్ ద కంప్రెసర్ అండ్ ఎక్స్పాన్షన్ సిలిండర్ ద యూనిట్ రన్స్ అట్ 200 RPM. సో మనకి మీకు అన్నీ తెలిసిందే. ఇందులో నేను వెల్ సైకిల్ గురించి చెప్పాను, ఎలా ఉంది అనేది, ఆ ప్లాన్ కూడా ఎలా ఉంది అనేది, ఓకేనా. సో దాన్ని చూసిన తర్వాత ఇవి చూస్తే మీకు ఇంకా ఈజీగా ఉంది. దాని ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ performance, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎంత సార్ అని అడుగుతున్నాడు. అంటే ఇంత టెంపరేచర్ దగ్గర ఇంత ప్రెజర్ లిబరేట్ అవుతుంది కదా, ఇప్పుడు దాని కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎంత సార్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫైండ్ అవుట్ చేయండి. సిఓపి మనకి సిఓపి ఈజ్ ఈక్వల్ టు P4 by P3 minus P4. ఓకే, అంటే నాకు T3 తెలుసు కానీ T4 తెలియదు. సో దానికోసమే సో ప్రతి ప్రాసెస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ తీసుకున్నారు కాబట్టి 1 to 2 ప్రాసెస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్. కాబట్టి నేను ఎలా రాయొచ్చు? P2 by P1 is equal to P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. సో నేను చేస్తాను. P2 value present at the higher, that is 5.2 by 1 whole to the power of 1.4 minus 1 by 1.4. That is T2 by T1. మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ T2 by T1 that is 1.6 వచ్చింది. సో నాకు P2 is equal to 1.6 into T1, so that is equal to P2 is equal to 1.6 into సో కింద కనిపిస్తుంది మీకు వాల్యూ. So T2 1.61 value is 289. So now T2 and value after calculating T2 value 462.4 kelvin. So can we see the 462.4 any 462.4. Okay, next ఇంకేం చేయాలి? సో నాకు T2 వచ్చింది. T2 కదా నాకు కావాల్సింది, T4 కావాలి. సో నాకు అందుకని మళ్ళీ కొనేసాను 3 to 4 ప్రాసెస్ తీసుకున్నాను. 3 to 4 ఇది ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. మీకు కనిపించదు అనుకుంటా, ఇటువైపు పెడతాను. సో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కాబట్టి సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కాబట్టి నేను ఏం రాయొచ్చు? P3 by P4 is equal to P3 by P4 whole to the power of gamma minus 1 by gamma. So that is equal to so P3 by P4 like P3 by P4 it is equal to P3 అంటే నాకు 5.2 by 1 whole to the power of gamma minus 1 by 30.
that is soil. Gamma value 1.4 minus 1 by 1.4. So now T3 by T4 is equal to, so manaki ఎంత వచ్చిందంటే సేమ్, సో దీనికి ఎలా వస్తుంది దానికి ఎలా వస్తుంది 1.6 ఎందుకంటే వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి దాన్ని బట్టి సో T4 మనకు కావాల్సింది T4 is equal to T3 by 1.6 that is equal to, so నేను that is equal to T4 it is equal to T3 value already ఇచ్చేది ఏంటంటే 314 అని 314 by 1.6 నాకు T4 వచ్చేసింది. T4 వాల్యూ ఎంత వచ్చిందంటే 196.25 కెల్విన్స్. ఓకే, అసలు ఎంట్రన్స్ టెంపరేచర్ అంటే T1 మనం చూస్తే 289, the exit temperature is 196 of the air. Automatic cool అవుతా లేదా బాడీ. ఓకే, సో COP ఫైండ్ అవుట్ COP it is equal to ఎలా రాయొచ్చు COP is equal to T4 by T3 minus T4, so that is equal to COP it is equal to మనం చేస్తే T4 temperature 196 divided by, so T3 is 290, sorry 314 minus 196, so COP for this performance COP coefficient of performance it is equal to 1.674. ఓకే, సో ఇక్కడతో మనకి ఒక పాయింట్ అయింది. సెకండ్ క్వశ్చన్ మీరు రాసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అడిగారంటే, సెకండ్ క్వశ్చన్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ సర్క్యులేట్ పర్ మినిట్, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ circulating quantity of air circulating per minute లో అడిగాడు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. పర్ మినిట్ లో అడిగాడు. ఓకే, దట్ ఈస్ ఎంఏ అడిగాడు. ఎంఏ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, ఆల్రెడీ సివరకు వచ్చింది రిఫ్రిజిరేటర్ హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేయండి. హీట్ అబ్జార్ప్షన్ దట్ ఈస్ QA ఎంత హీట్ అబ్జార్ప్షన్ చేస్తుంది, అన్ని కూడా కాన్స్టెంట్ ప్రెషర్ అస్యూమింగ్ బోత్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రెషర్ ఈస్ ఐసోట్రోపిక్ ప్రాసెస్ ని కలిగి ఉందని కావాలంటే దట్ ఈస్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర Cp into T1 minus T4, so that is equal to Cp is, so నేను చేస్తే Cp value is, so 1.004 the 1.003 kilojoule per kg Kelvin into T1 temperature మనం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చిన వాల్యూ 289 minus T4 is 196. సో దీని యొక్క ఎఫెక్ట్ మనకు ఎంత వచ్చిందంటే ఐ థింక్ 93 వచ్చింది. 93 కిలోజౌల్ పర్ వాడు మనకి ఎంత ఎందులో ఇచ్చాడంటే మినిట్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాస్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ సర్క్యులేటింగ్, దట్ ఈస్ ఎంఏ. మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే క్వాంటిటీ ఆఫ్ రిఫ్రిజిరేటింగ్, ఎన్ని టన్స్ రిఫ్రిజిరేషన్ 6 tons కి, ఇట్ ఈస్ 6 tons కి మనకి ఎంత వచ్చిందంటే దట్ ఈస్ కెపాసిటీ బై హీట్ అబ్జార్ప్షన్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేస్తుంది. అంటే కెపాసిటీ అంతా 1260 divided by 1260
divided by heat absorption is 993. సో మనకి ఎంత వచ్చిందంటే ఇది 13.548 kilojoule per kg per minute. ఇది కిలోజౌల్ per kg లో ఉంది. ఓకే, మనకి కనిపిస్తున్న వాల్యూ 13.548 కనిపిస్తుందా అందరికి? 13.548 కిలోజౌల్ per minute. థర్డ్ది పిస్టన్ డిస్ప్లేస్మెంట్స్ అడిగాడు. పిస్టన్ డిస్ప్లేస్మెంట్స్ అంటే పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఎందుకు అవుతుందంటే కంప్రెస్ చేయడానికి అలా ఎక్స్పాండ్ చేయడానికి. ఓకేనా, పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అడిగాడు. ఓకేనా, సో నేను V1 ని కంప్రెసర్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనుకున్నాను. ఓకేనా, V4 నేను ఎక్స్పాండర్ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాను. ఓకేనా, అలాగే మనకి గామా అంటే తెలుసు, Cp మైనస్ Cv ఈక్వల్ గామా అని తెలుసు. ఓకేనా, Cp కామన్ తీస్తే 1 మైనస్ Cv బై Cv ఈజ్ ఈక్వల్ టు నేను అలా రాయించండి. అంటే కామన్ తీస్తే వాల్యూ, సో కామన్ తీస్తాం వాల్యూ. సో Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R. ఓకేనా, నాకు Cp బై Cv నే ఈజ్ ఈక్వల్ టు గామా. అయితే Cp కామన్ తీస్తే నాకు ఏమొచ్చింది? Cp కామన్ తీస్తే Cv బై Cv అంటే Cp బై Cv అంటే Cv బై Cv ఏమవుతుంది? 1 బై గామా. అంటే Cp ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు R. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటంటే RA. సో మనం గనక చేస్తే Cp వాల్యూ ఆల్రెడీ వాల్యూ తెలుసు, గామా వాల్యూ తెలుసు, R వాల్యూ కూడా తెలిసిపోతుంది ఈ రిలేషన్ బట్టి. ఓకేనా, ఎలా ఫైండ్ అవుట్ చేయండి? గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. కనిపిస్తుంది అందరికీ? ఓకేనా, గామా వాల్యూ RA వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. RA ఈజ్ ఈక్వల్ టు రైట్ Cp ఈజ్ 1.003 ఇంటూ కింద రాయండి. Cp అంటే సో RA కావాల్సిన RA Cp అంటే 1.003 ఇంటూ 1 మైనస్, సో దట్ ఈస్ ఇదంతా చేస్తే గామా మైనస్ 1 బై గామా. సో RA ఈజ్ ఈక్వల్ 1.003 1.4 మైనస్ 1 బై 1.4. సో RA ఎంత వచ్చిందంటే మనకు వాల్యూ RA వాల్యూ characteristic gas constant 0.287 joule per kg. దీన్ని కిలో జౌల్స్ RA is equal to 287 kilojoule per kg. సో కెల్విన్. ఓకేనా, kg కెల్విన్. నెక్స్ట్ RA వచ్చేసింది. నాకు రిలేషన్ ఏంటి? PV is equal to MRT అని. ఓకేనా, సో మనం అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే వాల్యూమ్ 1 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి V1 వేసుకోండి. V1 is equal to మనకి ఓకేనా. సో కనిపిస్తుంది అందరికీ? ఓకేనా, అన్ని యాక్షన్ MA దట్ ఈస్ మనకు కావాల్సిన V1 is equal to MRT1 by P1. సో దట్ ఈస్ ఈక్వల్ టు M mass flow rate kg per minute లో. సో 13.548
సో 13.548 ఇంటూ R వాల్యూ 287, అలాగే టెంపరేచర్ ఎంత వచ్చిందంటే T1 289 డివైడెడ్ బై P1 ప్రెజర్ 1 that is 1 bar. So that is equal to మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 11.237 మీటర్ క్యూబ్. సో ఇంత వచ్చింది మీటర్ క్యూబ్ పర్ మినిట్, నాకు ఎంత వచ్చింది భీమా. ఓకేనా, కనిపిస్తుంది అందరికీ వాల్యూ కింద కనిపిస్తుందా? సో నేను ఇంకా చేయాలి, ఇది కాదు నాకు కావాల్సింది, నాకు ఇది కాదు. నేను ఇదే వాల్యూమ్ ఎలా రాయించాను ఒకసారి. ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఎలా రాయించండి. V1 it is equal to pi by 4 d square into L వాల్యూమ్ కదా, ఓకే, ఇంటూ L. డబుల్ యాక్టింగ్ అన్నారు కాబట్టి నాకు ఫోర్త్ ప్రాబ్లం ఇది ఫోర్త్ ప్రాబ్లం. దట్ ఈస్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్, ఇది ఫోర్త్ కదా, ఫోర్త్ రాయండి. ఫోర్త్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, నేను చివరికి పెడతాను కొంచెం మీకు ఐడియా వచ్చింది. ఫోర్త్ ఏంటి ఏమడుగుతున్నాడు, బోర్ ఆఫ్ ద కంప్రెసర్, బోర్ ఆఫ్ ద కంప్రెసర్ అండ్ ఎక్స్పాండర్. ఎలా రండి అంటే బోర్ అంటే ఏంటి, డయామీటర్ ఎంత, అలాగే స్మాల్ డయామీటర్ ఎంత అనేది. సో ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం, V1 ఈక్వల్ టు pi by 4 వాల్యూమ్ pi by 4 d స్క్వేర్ ఇంటూ L ఇంటూ డబుల్ యాక్టింగ్ అన్నారు కాబట్టి ఇంటూ M వేస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ వచ్చేస్తాము. ఓకే, ఎన్ని రివల్యూషన్ అయితే అన్ని రివల్యూషన్ ఆఫ్ వాల్యూమ్ ఏంటంటే, సో దానికోసం ఇదంతా. సో దట్ ఈస్ ఈక్వల్ టు V1 ఇట్ ఈస్ ఈక్వల్ టు pi by 4 d స్క్వేర్ into the length of the stroke, that is 200 mm. So the meter lo rastundi 0.2 into 2 revolution per minute. Each revolution chestund per minute lo already vaadu 200 240 rpm 240. So V1 anta vachindani manaki, sorry ee V1 value kuda istundi 11. ఈ V1 వాల్యూ 11,237 is equal to. So మనకి D వాల్యూ అంటే క్యాపిటల్ D వాల్యూ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ 0.149 meters. Sorry, d square అది d square value, d square is equal to 0.149. So that is equal to d is equal to మనకి ఎంత వచ్చిందంటే 0.386. So in meters లో అయితే d is equal to mm లో అయితే 387 mm. ఓకే, అలాగే సేమ్ దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్పాండర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్పాండర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ V4 is equal to ఎలా రాయొచ్చు, నాకు రిలేషన్ తెలుసు, P4 by T1 or T1 by T4 it is equal to by T4 it is equal to V1 by V4. That is V4 it is equal to V1 into T4 by T1. So that is equal to V4 it is equal to V1 value ఎంత 11.237. ఒక నిమిషం ఆగండి. P1 by P4 V1 by V4. ఓకేనా, ఇది చేస్తే నాకు V4 ఎంత వచ్చిందంటే 7.6. T4 టెంపరేచర్ కనిపిస్తుంది నీకు మొత్తం వాల్యూ అంతను
into T4 temperature. T4 is 196 divided by T1 289. So charge and T4 is equal to ఎంత వచ్చిందంటే వాల్యూ 7.63 వచ్చింది. 7.63 మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఇది వచ్చిన వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ V4 is equal to మనకి సిస్టమ్స్ లో రైట్ V4 is equal to 5/4 d square into L into double acting number of L into N. That is equal to V4 value already 7.63 it is equal to 5/4 d square into 200 into 2 into so 240. సో నాకు మొత్తం అంత వాల్యూస్ అంతా వేస్తే నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ స్మాల్ d వాల్యూ d స్క్వేర్ వాల్యూ ఏమో d స్క్వేర్ వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే 0.1012 వచ్చింది. d వాల్యూ ఏమో నాకు 0.318. సో దట్ ఈస్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు 318 mm. ఓకే, సో నాకు ఇది వచ్చిన తర్వాత ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ లాస్ట్ పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద యూనిట్ అన్నాడు. హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫిఫ్త్ది పవర్ రిక్వైర్డ్. పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద యూనిట్. సో మొత్తం యూనిట్ అంతా డ్రైవ్ అవ్వడానికి ఎంత పవర్ రిక్వైర్మెంట్ ఉంది సార్ అని అడుగుతాడు. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అంటే ఇప్పుడు మాస్ ఫ్లో రేట్ తెలిసింది కదా. మాస్ ఫ్లో రేట్ తెలిసినప్పుడు హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ MA into CP into T1 minus T2. ఓకేనా, మాస్ ఫ్లో రేట్ మనకు ఆల్రెడీ తెలుసు. మాస్ ఫ్లో రేట్ ఎంత kg per minute లో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం మాస్ ఫ్లో రేట్. సో quantity of heat it is 13.548 into CP 1.003. అలాగే T1 టెంపరేచర్ 284 కదా, 289 minus T4 196.4. ఓవరాల్గా నేను హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు ఎంత వచ్చిందంటే ఇప్పుడు 1260 కిలోజౌల్ పర్ మినిట్. ఓకే, దీన్ని బట్టి కనిపిస్తుంది మీకు వాల్యూ. ఓకేనా, సో నేను పవర్ రిక్వైర్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఒకసారి. వర్క్ డన్ is equal to work done, it is equal to another ratio heat absorption by COP కి రాయొచ్చు. heat absorption equals 1260 by coefficient of performance ఫస్ట్ స్టార్టింగ్ ఫైండ్ అవుట్ చేసాం. అది ఎంత వచ్చిందంటే coefficient of performance మనకి 1.674. సో దట్ ఈస్ ఈక్వల్ టు వర్క్ డన్ ఎంత వచ్చిందంటే మనకి టోటల్గా ఓవరాల్గా 752.7 వచ్చింది. కిలోజౌల్ పర్ మినిట్. సో దీన్ని పర్ సెకండ్స్లో రాస్తే పవర్ అవుట్ చేసింది అన్నమాట. పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 752.7 60 వేస్తే మనకు వాల్యూ వచ్చింది. దాన్నే పవర్ రిక్వైర్డ్ అంట. 12.54 కిలోజౌల్ పర్ 12.54
కిలో జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్ మళ్ళీ వ్యాట్ అనొచ్చు. అంటే పవర్ ఎంత వస్తున్నట్టు పవర్ ఈక్వల్ టు 12.54 కిలో వ్యాట్. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. 12. సో కనిపిస్తుందా అక్కడ ప్రతిదీ కూడా నేను రాశాను. అక్కడ వర్క్ డన్ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 5. సో మీరు క్లియర్గా రాసుకోండి. కిలో జౌల్ పర్ మినిట్లో వచ్చింది. సో దీన్ని బై 60 వేస్తే పవర్ వచ్చేసింది అన్నమాట. కిలో జౌల్ పర్ సెకండ్. వర్క్ డన్ హీట్ అబ్జార్ప్షన్ బై COP వేస్తే 757.7 వచ్చింది. పవర్ లాస్ ఈక్వల్ టు వచ్చిన దానికి బై 60 చేస్తాను. అంటే 3 కిలో జౌల్ పర్ మినిట్లో ఉంది వర్క్ డన్. అంటే వర్క్ జరుగుతుందంటే పవర్ అన్నట్టే కదా. పవర్ రిక్వైర్డ్ పర్ సెకండ్స్లో మాట్లాడితే ఈ వర్క్ డన్ పర్ సెకండ్లో మాట్లాడితే అదే పవర్ రిక్వైర్డ్. ఓకేనా, ఇలా ప్రాసెస్ అంతా ఉంటుంది. సో 1కి 10 సార్లు చేయండి. ప్రాబ్లం చేస్తేనే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయడానికి అవదన్నమాట. నేను చాలా క్లియర్గా చెప్పాను ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. సో 1కి 10 సార్లు చేయండి అమ్మా. ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూస్తేనే కానీ మీకు ప్రాబ్లమ్స్ అర్థం కాదు. ఓకేనా, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయలేదే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడం కష్టం. ఓకేనా.